కిరణ్ రాయల్ గారికి లక్ష్మీరెడ్డి గారికి గతంలో పరిచయం ఉంది, 100% ఉంది. ఆ వీడియో గానీ ఆడియో గానీ చూసినా ఎవరికైనా అర్థమైపోద్ది. నిజానికి అక్రమ సంబంధాలని రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అది అసలు ఉండకూడదండి, 100% ఉండకూడదు. ఒక నాయకుడిగా ముందుకు వచ్చినోడు ఇలాంటి చిన్న చిత్తక భావోద్వేగాల నుంచి కోరికలను జయించాలి. అది జయించలేనప్పుడు ఏమవుతుందంటే అది చాలా పెద్ద డ్యామేజ్ అయిపోతుంది. వీళ్ళిద్దరిలో ఎవరు బాధితుడు అని మనం చెప్పాలనుకుంటే బాధితుడు కోణంలో చూస్తే ఇద్దరు బాధితులు కానీ కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు మోసగాళ్ళని చూస్తే ఆ యాంగిల్ చూస్తే ఇద్దరు మోసగాళ్ళ కనపడుతుంది. అయితే దీనికన్నా ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే మోనికా లూయిస్ కి అని చెప్పి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. మనోడు ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే అది అక్కడితో ఆగిపోలేదండి. అతని మీద అమెరికా అధ్యక్షుడి మీద అభిశంసన తీర్మానం చేసి మొత్తం అమెరికా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాడు. ఇది మామూలు విషయం కాదండి ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం అనేది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దద్దలు ఆడుతున్నాడు మొత్తం ఇండియన్స్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ. మనోడు కూడా పెట్టుకున్నాడు, పులిహోర వెళ్ళిపోయాడు అలాగా పవర్ స్టార్ తో. అది కూడా అతన్ని ఎలక్షన్ లో ఓడించిందండి. అమెరికాలో ఇలా తిరగడం కామన్, వేళ అలా ఉంటారు, ఎలా విడాకులు ఇస్తారో అలా చేసుకుంటారు అనుకుంటాం. కానీ అలాంటి దేశంలో కూడా ఎవడన్నా ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకుంటే అది అమెరికా అధ్యక్షుడైనా సరే ఒక్క చింపు డోలు కడతామని వాళ్ళ ఇప్పుడు చట్టాలు అంత పటిష్టంగా ఉన్నాయి. కానీ మన ఈ భారతదేశంకి వచ్చేటప్పటికి, ముఖ్యంగా మన రాష్ట్రాలకు వచ్చేటప్పటికి అదే అది కామన్.